పుల్లారావు గారు కూడా మనతో జాయిన్ అవుతారు కొద్దిసేపట్లో. రైట్, పార్సార్థి గారు మీతోనే ప్రారంభిస్తా. ఎందుకంటే వారసత్వ రాజకీయాలకి చాలా స్ట్రాంగ్గా వ్యతిరేకించే పార్టీల్లో బీజేపీ ఒకటి, జాతీయ పార్టీ. కానీ అనివార్యంగా కొన్ని సందర్భాల్లో వారసత్వ రాజకీయాలకి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలతో జతకట్టక తప్పట్లేదేమో అప్పుడో ఇప్పుడో అక్కడో ఇక్కడో అనిపిస్తుంది. తాజాగా ఈ వారసత్వ రాజకీయాల మీద మరొకసారి చర్చకి అది లోకేష్ డిప్యూటీ సీఎం అనే డిమాండ్ని కావచ్చు, లేదు తాజాగా దావోస్లో అదొక మిథ్య అనేటువంటి కామెంటు, వారసత్వ రాజకీయాలు అనేది ఒక మిథ్య అని చంద్రబాబు కామెంట్ చేయటం అనేటువంటి దాని మీద కొంత మళ్ళీ వారసత్వ రాజకీయాలకి చర్చకి తెరలేచింది. మీ అబ్జర్వేషన్స్ మీరేమంటారు? మీకు డిబేట్ లో ఉన్న పెద్దలకందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఇది చాలా సున్నితమైన అంశం. లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి, ఇంకోటి ఇవన్నీ కూడా చాలా సిల్లీగా అనిపిస్తుంది. కావాలనే కొంతమంది పనిగట్టుకుని మాట్లాడుతున్నవి తప్ప ఇది పూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారి డిస్క్రిప్షన్. అది ఆయన ఎవరిని డిప్యూటీ సీఎం గా పెట్టుకుంటారో, ఎవరిని మంత్రులుగా పెట్టుకుంటారో, కూటమిలో ఆయన నాయకత్వం ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ఆయన ఏ విధంగా జరిగితే అలా పోతుంది. రెండవది, ఈ అంశంలో ఏదో రకంగా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ, కొంతమంది విశ్లేషకులు అనే పేరు ముసుగులో కానీ, లేదా కొంతమంది రకరకాల వ్యాఖ్యలు చేస్తాను. ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్సే తప్ప అంతకుమించి ఏమీ లేదు దీంట్లో. రెండవది, వారసత్వానికి సంబంధించిన అంశం. భారతీయ జనతా పార్టీ స్పష్టంగా మా సిద్ధాంత రీత్యా వారసత్వ రాజకీయాలకు మేము వ్యతిరేకం. ఎట్టి పరిస్థితుల్లో కూడా తాత తర్వాత తండ్రి, తండ్రి తర్వాత మనవడు, ఇటువంటి రాజకీయాలు భారతీయ జనతా పార్టీలో సాధారణంగా చూడం. ఇదే సందర్భంలో ఇప్పుడు జతగట్టమంటే ఇప్పుడు కూటమి అన్నది రాజకీయంగా పార్సార్థి గారు అంటే జస్ట్ మధ్యలో గుర్తు చేస్తా, కుటుంబ పార్టీలతో పొత్తు పెట్టుకో అన్న రాష్ట్ర అధ్యక్షుడు ఉద్యోగం పోయింది అంటే మీకు ఐడియా ఉండాలి. ఆయన పాపం చాలా స్ట్రాంగ్ గా చాలా సందర్భాల్లో పాపం ఆయన చాలా తీవ్రంగా చెప్పాడు ఎట్టి పరిస్థితుల్లో ఉండదని. కానీ ఎలక్షన్ టైంకి ఆయన అధ్యక్షుడిగా మారిపోయాడు, అది వేరే సంగతి అనుకోండి. లేదు, ఇప్పుడు మీరు తప్పుగా ఆలోచన చేస్తున్నారు. మా సిద్ధాంతాన్ని ఏ రోజుకైనా మేము బలంగా చెప్పుకుంటాం. వారసత్వ రాజకీయాలకు మేము వ్యతిరేకం, వారసత్వం ఉండకూడదు రాజకీయాల్లో, అటువంటి రాజకీయాన్ని అందిస్తామనేది నిరంతరం చెప్తూ ఉంటాం. ఎలక్షన్ల సమయంలో, ఎలక్షన్లకు నెల ముందో 2 నెలల ముందో పొత్తులు వస్తాయి. పొత్తులు వచ్చే సందర్భంలో ఇంతకుముందు చెప్పిందంతా పొత్తుకు సంబంధించిన కూటమికి కనెక్ట్ చేస్తే ఎలా? మా సిద్ధాంతాన్ని మేము 5 సంవత్సరాలు చెప్పుకుంటూ ఉంటాం. 2 ఏళ్ళు, 2 నెలలు, 3 నెలల ముందుగా లేదా ఎన్నికల సందర్భంలో అవసరాలని బట్టి పొత్తు పెట్టుకోవడం సర్వసాధారణం. దాన్ని ఏదో అధ్యక్షుడు దాని వల్ల మారిపోయాడు, ఆ చెబుతూ మారిపోయాడు, ఇట్లాంటివన్నీ కూడా ఊహాజనితమైనటువంటి మాటలే తప్ప దీనికి ఎటువంటి వ్యాలిడిటీ లేదు. పార్టీ లైనే మాట్లాడాడు ఆయన, పాపం ఆయన పార్టీ లైనే మాట్లాడాడు. కానీ చివరికి అనివార్యంగా ఇందాక మీరు ఎన్నికల ముందు అది జరుగుతుందని ఊహించలేదా? పార్టీ సిద్ధాంతం కదా, పార్టీ లైన్ కదా ఇది అని గంటాపదంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఎలక్షన్ టైంకి పాపం జరగాల్సింది ఇంకోటి జరిగింది కదా. దాన్ని నేను చెప్పేటప్పుడు కాన్ఫిడెంట్ గానే చెప్తాం. రెండవది, ఎన్నికల సందర్భంలో పొత్తులు అన్నవి గెలుపు కోసం చేసే వ్యూహాలే తప్ప అంతకు మించి దాంట్లో ఏమీ లేదు. మా సిద్ధాంతాన్ని ఎక్కడన్నా కాంప్రమైజ్ అయ్యి పొత్తులు కదా, పొత్తు వేరే, సిద్ధాంతం వేరే. సిద్ధాంతం అంటే పార్టీ ఏ డైరెక్షన్ లో నడవాలా అని చెప్పేది సిద్ధాంతం. దేనికోసం రాజకీయం చేస్తున్నామనేది సిద్ధాంతం. చివరికి అధికారంలోకి రావాలా అన్నది లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి పొత్తులు ఏర్పాటు చేసుకుంటాం, పార్టీలతో కలుస్తాం, పార్టీలతో విభేదిస్తాం. ఇవన్నీ సర్వసాధారణంగా జరిగి దీనికి మేము భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకి ఎటువంటి సంబంధం లేదండి. ఫండమెంటల్ గా మేము చెప్పేది, మాకు వారసత్వ రాజకీయాలు పడవు. మేము చేసే రాజకీయాల్లో మా సిద్ధాంతాలు వారసత్వం వల్ల ఇబ్బంది పడతాయి అని చెప్పుకుంటాం. అదే సందర్భంలో అన్ని పార్టీలు అలా ఉండకపోవచ్చు. వాళ్ళ పార్టీల్లో వాళ్ళ ఆలోచనలను బట్టి, వాళ్ళ సిద్ధాంతాన్ని బట్టి నడుస్తూ ఉంటాయి. దాన్ని మేము ఎలా కామెంట్ చేస్తాం? నేను చేయమని అంటలా పార్సార్థి గారు, నేను చేయమంటలా. కానీ మీ సిద్ధాంతానికి విరుద్ధంగా ఉన్నటువంటి పార్టీలతో జతకట్టడం అనేది పరోక్షంగా ఆ సిద్ధాంతానికి తాత్కాలికంగా అంగీకరిస్తున్నారా, గెలుపు కోసం అంగీకరిస్తున్నారా,
అధికారం కోసం అంగీకరిస్తున్నారా అంటే మీ సిద్ధాంతానికి భిన్నంగా వ్యవహరిస్తున్న పార్టీలతో జతకట్టడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మీరే చెప్పచ్చు. 100% ఈ రాజకీయాల్లో గెలుపోవటములు, ఎలక్షన్లు వేరే, సిద్ధాంతాలు వేరే. సిద్ధాంతాలని మేము పూర్తిగా కాంప్రమైజ్, మేము భారతీయ జనతా పార్టీ జెండా తీసేసి ఇంకో జెండా వేసుకొని తిరుగుతున్నామా? మా పార్టీ పేరు తీసేసి ఇంకో పేరు వేసుకొని తిరుగుతున్నామా? మా ఆలోచనలు వదిలేసి ఇంకో ఆలోచనలు ఎత్తుకొని తిరుగుతున్నామా? అట్లా ఏది చేయట్లేదు. ఈ ఎలక్షన్ల సందర్భంలో పొత్తులు అనేది దేశవ్యాప్తంగా అక్కడక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణలు దృష్టిలో పెట్టుకొని అక్కడ పొత్తులు పెట్టుకుంటాం. అంతలో మాత్రమే మేము సిద్ధాంతంలో కాంప్రమైజ్ అయినామనేటువంటి చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు మీరు. అది కరెక్ట్ కాదు. భారతీయ జనతా పార్టీ పార్సారథి గారు ఇవాళ కూడా మీరు కూడా చాలా ఉన్నతమైన చదువులు చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటర్స్. నేనేమంటున్నా అంటే నేనేమి దానికి ఆపాదించట్లా. అంటే మీకు ఒక స్పష్టమైన లైన్ ఉంది, ఆ లైనుకి భిన్నంగా ఇంకో లైన్లో ప్రయాణిస్తున్నటువంటి రాజకీయ పార్టీతో జతకట్టడాన్ని మీ లైన్కి భిన్నమైన లైన్. ఇప్పుడు కాంగ్రెస్ ఒక సైద్ధాంతికంగా కాంగ్రెస్తో విభేదిస్తారు, ఎందుకంటే కాంగ్రెస్తో సిద్ధాంతం అనేటువంటిది దాని పదుగుకులు మీరు కుటుంబ పార్టీ అని మీరు చాలా అగ్రెసివ్గా దాని మీద దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. అదే సందర్భంలో ఇంకొక రాష్ట్రంలో ఒక రీజనల్ పార్టీ, కుటుంబ పార్టీ దాంతో జతకడుతున్నారు. దేశవ్యాప్తంగా కుటుంబ పార్టీని వ్యతిరేకిస్తున్నారు, ఒక రాష్ట్రానికి వచ్చేప్పటికి ఒక కుటుంబ పార్టీలో జతకడుతున్నారు. ఇది కాంట్రడిక్షన్, వైరుధ్యం ఉందా లేదా అనేది నా డౌట్ని మీరు క్లారిఫై చేయొచ్చు. ఏమీ లేదండి. ఇప్పుడు అక్కడక్కడ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పార్టీలతో పొత్తు ఉంటుంది. అక్కడ రాజకీయ అవసరాల దృష్ట్యా మా గెలుపోటములు ప్రభావితం చేయడానికి ఆ రాష్ట్రాలతో ఆలో ఉన్నటువంటి పార్టీలతో పొత్తు ఉంటుంది. అదే సందర్భంలో మా దేశము, సమాజము, మా సిద్ధాంతము అనే విషయాల మీద ఎక్కడా కూడా కాంప్రమైజ్ లేనటువంటి, ఎటువంటి రాజీ లేని పోరాటమే చేస్తా ఉంటాం మేము. అంతే తప్ప ఇప్పుడు మేము వాళ్ళతో పొత్తు ఇప్పుడేమి ఆ పార్టీ వచ్చి మా పార్టీలో కలిసిపోవట్లేదు, మేము ఏ రకంగా కూడా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. ఏ పార్టీ అయినా వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా వాళ్ళు నడుపుకుంటారు. అదే సందర్భంలో రాజకీయ అవసరాల కోసం పొత్తు పెట్టుకుంటారు. రెండింటిని కలిపి చూడాల్సిన అవసరం లేదు అని మీకు స్పష్టత. రైట్ జూపూడి ప్రభాకర్ గారు, సరే మీరు మీ పార్టీ నాయకులు